హాయ్ ఫ్రెండ్స్, ఎన్ఫీల్డ్ మాన్స్టర్ ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్. ఈ స్టోరీ గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ఫీల్డ్ మాన్స్టర్ ఏప్రిల్ 1973లో ఎన్ఫీల్డ్, ఇల్లినాయిస్ యునైటెడ్ స్టేట్స్ చుట్టూ ఒక గుర్తించబడిన జీవి యొక్క నివేదికలు అయితే సూచిస్తుంది. ఇక ఈ నివేదికల సమయంలో వార్తా మీడియా ద్వారా కవర్ చేయబడ్డాయి. కొందరు అవి అడవి కోతి లేదా కంగారు కారణంగా సంభవించి ఉండవచ్చని అయితే చెప్తున్నారు. ఇక 1978లో సామాజిక అంటువ్యాధిపై ఒక పత్రం కోసం ఒక కేస్ స్టడీగా ఉపయోగించబడింది. ఇక సామాజిక శాస్త్రవేత్తలు ఈ ఎపిసోడ్ని సామూహిక ప్రవర్తనకు ఉదాహరణగా అయితే పేర్కొంటారు. ఇక్కడ ఒక సమూహం, ఇక గుంపు, పానిక్లు, హిస్టీరియస్, సమూహ దర్శనాలు వంటి సమూహ భావోద్వేగాల వ్యాప్తి ద్వారా ప్రభావితమవుతుంది. ఇంకా నివేదికలు ఏంటంటే ఏప్రిల్ 25, 1973 రాత్రి సుమారు 10 గంటలకు హెన్రీ మెక్డానియల్ తన ముందు తలుపు వద్ద గోకడం శబ్దం విన్నాడు. అతను బయటికి చూశాడు. అతను ఎలుగుబంటి కావచ్చని అయితే అనుకున్నాడు. తుపాకీ, ఫ్లాష్ లైట్ తీసుకొని బలమైన గాల్లోకి బయటికి అయితే వెళ్ళాడు. 2 గులాబీల మధ్య ఒక జీవిని అయితే చూశాడు. తర్వాత అతను చెప్పాడు, దీనిపై 3 కాళ్ళు, పొట్టి శరీరం, 2 చిన్న పొట్టి చేతులు, ఫ్లాష్ లైట్ అంతా పెద్ద 2 గులాబీ కళ్ళు అయితే ఉన్నాయట. ఇది 4.5 అడుగులు పొడవు, బూడిద రంగులో ఉంది. ఇది దాదాపు మానవ శరీరంలాగా అయితే ఉందట. మెక్డానియల్ ఆ జీవిపై 4 షాట్లు అయితే కాల్చాడు. ఒక షాట్ దాన్ని కొట్టి అడిపిల్లిలాగా బుసలు కొట్టేలా చేసి సమీపంలో రైల్వే గట్టు వైపు పారిపోయే ముందు 3 జంపుల్లో 50 అడుగుల ఎత్తును కవర్ చేసిందాడు. మెక్డానియల్ ఇంటి సమీపంలోని మృదువైన భూమిలో పాదముద్రలను కనుగొన్న స్థానిక అధికారులను అయితే పిలిచాడు. మెక్డానియల్ 6 క్యాలీ ప్యాడ్లతో కుక్కలాగా అయితే వర్ణించాడు. ఇక పోలీసులు మెక్డానియల్ సంఘటన గురించి నివేదించడంలో హేతుబద్ధంగా తెలివిగా అయితే భావించారు. తర్వాత ఒక పత్రికా ఇంటర్వ్యూలో మెక్డానియల్ వారు దాన్ని కనుగొంటే వారు 1 కంటే ఎక్కువ అయితే చెప్తున్నారు. ఈ గ్రహానికి చెందినవారు కాదు, నేను మీకు చెప్పగలనని అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. ఇక అక్కడ ఉన్న దగ్గరలో కొంతమంది అక్కడ నివసిస్తున్న వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తున్న పరిశోధకులు మెక్డానియల్ యొక్క 10 ఏళ్ల పొరుగువాడు గ్రెగ్ గ్యారెట్ మెక్డానియల్ కంటే అరగంట ముందు జీవిని ఎదుర్కొన్నాడని, ఆ జీవి అతని పాదాలపై అడుగుపెట్టిందని, అతని టెన్నిస్ షూల్ని మొక్కలుగా చేసిందనేది చెప్పాడు. ఇక బాలుడు వెస్ట్రన్ ఇల్లినాయస్ యూనివర్సిటీ పరిశోధకులతో తన నివేదిక ఎంని ఆట పండించడానికి టీలో వెలుపలున్న వార్తాపత్రికతో సరదా గడపడానికి ఒక బూటకమని అయితే చెప్పాడు. ఇక 2 వారాల తర్వాత మే 6న ఆ తెల్లవారుజామున 3 గంటలకు మెక్డానియల్ ఈ జీవిని మళ్ళీ చూశానని అయితే పేర్కొంటూ వీకీ రేడియో స్టేషన్కి అయితే కాల్ చేశాడు. ఇది అతని ఇంటికి సమీపంలో ఉన్న రైలు పట్టాల ట్రెస్టల్స్పై చర్చలు అయితే జరుపుతుంది. ఇక మెక్డానియల్ ఇలా అన్నాడు, రైల్ రోడ్ ట్రాక్పై ఏదో కదులుతున్నట్లు నేను చూశాను. అది నిలబడి ఉంది. నేను దానిపై లేదా దేనిపైన కాల్చలేదు. అది రైలు మార్గంలో ప్రారంభమైంది. అది ట్రాక్. ఇది అతురుతో ఏదైనా మరేదైనా కాదు. ఇది న్యూస్ డైరెక్టర్ రిక్ రెయిన్బోతో సహా ఒక సెర్చ్ పార్టీ ఆ రోజు తర్వాత ఆ ప్రాంతాన్ని అయితే అన్వేషించింది. ఇక మెక్డానియల్ ఇంటికి సమీపంలో ఒక పాడుబడిన భవనంలో ఒక నిలబడి ఉన్న ఒక కోతి జీవిని గమనించినట్లయితే నివేదించింది. వారి జీవి యొక్క ఏడుపును రికార్డ్ చేసినట్లయితే పేర్కొన్నారు. పారిపోయే ముందు దానిపై కాల్పులు అయితే జరిపారు. ఇక క్రిప్టోజువాలజిస్ట్ లోరెన్ కోల్మన్ కేసు సౌండ్ రికార్డును అయితే పరిశోధించారు. 2 రోజుల తర్వాత స్థానిక రేడియోలో మెక్డానియల్ని ఇంటర్వ్యూ చేసిన 1 రోజు తర్వాత తుపాకీలను మోసుకెళ్లిన ఆ జీవిని ఫోటో తీయడానికి ఎన్ఫీల్డ్కి వచ్చిన 5 యువకులను తుపాకీల కాల్పులు, ఇక నివేదికలను పరిశోధించడానికి పోలీసులు పిలిపించారని స్థానిక వార్తాపత్రికలు అయితే నివేదించాయి. ఇక రక్షణ కోసం రైఫిల్స్ ఆ జీవిని తాము చూసామని అయితే పేర్కొన్నారు. వైట్ కౌంటీ షెరీఫ్ ఈ రాక్షసుడి వేటయాత్ర నివేదికలను అతిశక్తిగా తోసిపుచ్చాడు. పురుషులు కేవలం మద్యం సేవించి నరకాన్ని పెంచుతున్నారు అని ప్రశ్న సమయంలో రాక్షసుని క్లుప్తంగా ప్రస్తావించారు. ఇక పురుషుల వేట ఉల్లంఘనకైతే పాల్పడ్డారు. ఇక దీనిపై ప్రతిచర్యలు ఏం చేశాయంటే, సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత యునైటెడ్ ప్రెస్ ఇంటర్నేషనల్ ఒక మానవ శాస్త్ర విద్యార్థిని ఉటంకిస్తూ ఈ జీవి అడవి కోతి అయి ఉండవచ్చని అయితే సూచించారు. ఇక 1941 నుండి మిసిసిపి ప్రాంతం అంతటా అలాంటి జంతువులు ఉన్నట్లయితే నివేదించారు. మరి ఈ జీవి నిజంగా ఉందా లేదా అనేది ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్గానే చెప్పొచ్చు. సో చూసిన అతను ఎన్ఫీల్డ్ అయితే అది నిజంగా భయంగా ఉందని చెప్పిన కొంతమంది అయితే హేళన అయితే చేశారు. సో ఈ ఇన్సిడెంట్ రియల్గా జరిగింది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.